దృశ్యం 3 రివ్యూ. స్టోరీ లైన్ ఏంటంటే అన్ని టెన్షన్స్ నుంచి బయటకొచ్చి సాధారణ జీవితం గడుపుతున్న సమయంలో పాత కేసుని కొన్ని కొత్త ఎవిడెన్సెస్ దొరకడం కారణంగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. జార్జ్ కుట్టి మళ్ళీ తన తెలివితేటలతో కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది స్టోరీ. దృశ్యం 2 పార్ట్స్ లాగే ఉంటుంది. కాకపోతే కొంచెం కొత్తదనం కనపడుతుంది. బ్యాక్‌డ్రాప్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. అయినా కూడా ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్స్ అంటే ఒకరి కోసం ఒకరు పడే తపనని బాగా చూపించారు. సాంగ్స్ కూడా చాలా తక్కువ. 1, 2 సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా పెద్ద ఇంప్రెస్ ఏం చేయలేకపోయినాయి. బీజీఎం కొంచెం బాగుంది. థ్రిల్లింగ్ వైబ్ బాగా పెంచింది. బీజీఎం కారణంగా కొంచెం థ్రిల్లింగ్ పెరిగినట్టు అనిపించింది. మెయిన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మోహన్ లాల్ యాక్టింగ్. మళ్ళీ జార్జ్ కుట్టి రోల్‌లో తన బెస్ట్ ఇచ్చాడు. అలాగే చాలా కూల్‌గా కూడా అనిపించాడు ఈసారి నాకు. లాస్ట్ 30 మినిట్స్ సస్పెన్స్ సీక్వెన్స్ చాలా బాగుంది. బీజిఎం సస్పెన్స్ సీక్వెన్సెస్ లో టెన్షన్ ని ఇంకొంచెం పెంచడానికి హెల్ప్ చేసింది. క్లైమాక్స్ ట్విస్ట్ మనం ఊహించని విధంగా ట్విస్ట్ అయితే ఉండిద్ది. దాన్ని మాత్రం మిస్ అవ్వబాకండి. ఫ్యామిలీ సీన్స్ ఫ్యామిలీ మధ్య ఉన్న ఎమోషన్స్ ని కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఇదైతే నాకు ఇంకొంచెం బాగా నచ్చింది. ఫ్యామిలీ మధ్య సస్పెన్స్ తోనే ఫ్యామిలీ మధ్య ఉన్న ఎమోషన్స్ చూపించడం. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా కొంచెం బోరింగ్ గా అనిపించింది. సాంగ్స్ ఏమీ పెద్దగా లేవు. సస్పెన్స్ సీక్వెన్సెస్ గదా! సాంగ్స్ ఎందుకంటే నేను సాంగ్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసెళ్ళాను. కాబట్టి లేవు. అంటే నాకు లేవు కాబట్టి మైనస్ పాయింట్ అనిపించింది. పెర్ఫార్మన్సెస్ మోహన్ లాల్, జార్జ్ కుట్టి రోల్‌లో బాగా చేశాడు. ఎస్పెషల్లీ క్లవర్ సీక్వెన్సెస్ అండ్ ఎమోషన్ పార్ట్స్. మీనా కూడా వైఫ్ రోల్‌లో బాగా చేసింది. భయం, ఆందోళన, కోపం ఆందోళన మీన్స్ టెన్షన్ అన్నీ న్యాచురల్‌గా చేసినట్టు అనిపించింది నాకైతే. న్యాచురల్‌గా కూడా చేసింది. ఫైనల్‌గా నాకు మూవీ ఎలా అనిపించిందంటే అబోవ్ యావరేజ్ మూవీ అనిపించింది. వన్ టైమ్ వాచ్డ్ మూవీ. నేనిచ్చే రేటింగ్ 3/5. మీరు గనక మూవీ చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రిలేటెడ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోబాకండి.